ప్రతి క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడికి రెండు విషయాలు పెనవేసుకుంటాయి. ఒకటి పరలోక సంబంధమైన సంతోషం, రెండు పాప సంబంధమైన భారం. మన మనసులో పరలోక సంబంధంగా ఆనందిస్తున్నాం, కానీ ఎక్కడున్నాం మనం? ఇంకా భూమి మీద ఉన్నాం. భూమి మీద ప్రతిరోజు పాపపు శోధనలు, పాపపు పరిస్థితులు, పాపపు సందర్భాలు ఎన్నో. అవునా? ఈ పాపంలో నలిగిపోయే విషయం ఒకటి మనలో ఉంది, అలాగే పరసంబంధంగా ఆనందించేది మనలో ఉంది. ఈ రెండింటి పెనుగులాట క్రైస్తవ జీవితం. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆనందిస్తున్నాం, రెండు పాపం విషయంలో కృంగిపోతున్నాం. పరలోక సంబంధమైన విషయాల్లో నిరీక్షణ కలిగి ఉన్నాం, అదే సమయంలో భౌతికంగా చాలా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నాం. ఈ వ్యక్తి క్రైస్తవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాడు, ఈ వ్యక్తికి పరలోకం మీద ఆశ ఉంది అని కష్టాలు రాకుండా పోతాయంటే సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రోగాలు వస్తాయి. అందరికీ సంభవించేటివి మనకు కూడా సంభవిస్తాయి. అయితే అందరికీ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతారు. క్రైస్తవుడికి కష్టాలు వచ్చినప్పుడు నిరీక్షణను బట్టి వాటిని అధిగమిస్తారు. కాబట్టి మనం నిరీక్షణ గలవారమై అతిశయపడుతున్నాం. బయట వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతారు, ఎందుకంటే పైనుంచి వారికి సమాధాన స్థితి లేదు కాబట్టి. అయితే క్రైస్తవుడికి కష్టాలు వచ్చినప్పుడు, వారి తలకు మించినటువంటి బాధ వచ్చినప్పుడు, ఆ నిరీక్షణను బట్టి, దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి అందులో నుంచి బయటకు రాగలరు.